రాజాకృష్ణ క్రియేషన్స్ ద్వారా మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని లోకల్ ఆర్టిస్టులతో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆర్టిస్టులతో ఓ మంచి సినిమాని నిర్మించడం జరిగింది. దీంట్లో అందరూ నూతన నటీనటులు, బాగా అనుభవం ఉండి, అంటే సినిమా చెయ్యాలి, కళాకారులుగా పైకి వెళ్ళాలి, ఉత్తరాంధ్ర మంచి పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మన లోకల్లో ఉన్నటువంటి రవితేజ గారు, ఈయన సీనియర్ ఆర్టిస్టు, ఇతను కానీ వాళ్ళ బ్రదర్ కానీ, ఈయన దగ్గర శిక్షణ పొందినటువంటి యువకులు మరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఒక మంచి సందేశాత్మకంగా మరి మన గతంలో చూసాం, మా ఊరు గోపాలకృష్ణుడు, ఇలా కొన్ని సినిమాలు ఈ టైటిల్తో వచ్చాయి. ఇది మా పల్లిలో గోపాలుడు, ఇది మా ఊరు గోపాలకృష్ణ. ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే మన ఊరు మన గోపాలకృష్ణ అనేటువంటి టైటిల్. అది చక్కని టైటిల్. ముఖ్యంగా తెలుగు వారికి, మన ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి అందరూ కూడా మంచి వినోదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి సినిమాగా ఇది రాబోతుంది. మరి ఈ సినిమాని వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా ఓ పెద్ద సినిమా చేయాలి, తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే నూతన నటినట్లు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళాలని, ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం విశాఖపట్నంకు మంచి పేరుంది. ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో తీసిన ప్రతి సినిమా హిట్ అయినటువంటి సినిమా. ఉదాహరణకి కమలాసన్ కావచ్చు, అలాగే రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న విశాఖపట్నంలో ఈ నూతన నటినట్టుతో ఈ మధ్యకాలం ఎన్నో సినిమాలు వచ్చాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సినిమాలు సూపర్ హిట్. అలాగే విశాఖపట్నంలో యాక్ట్ చేసిన యాక్టర్లు మంచి స్టార్స్ అయిపోయారు. అంత పేరున్నటువంటి మహాపట్నం మనది. ఈ మహాపట్నంలో మరి ఆయన ఒక మంచి ఆలోచనతో తీసినట్టు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, నూతన నటినట్లు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, మరి దీన్నంతా ఒక మంచి సందేశాత్మక సినిమాగా హిట్ అవ్వాలని కోరుతూ, మరి మీడియా, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇది మన సినిమా, మన ప్రాంత సినిమా, మన ప్రాంతమైన సినిమా కావున ఇది సక్సెస్ అయ్యే విధంగా దీని ప్రచారాన్ని ఇచ్చి మన సినిమాగా భావించి మీరు ముందుకు తీసుకెళ్లి ప్రేక్షకుల అభిమానం చూరగల విధంగా మీరు చేయాలని కోరుతూ, మరి నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, ఏపీ మా అధ్యక్షుడిగా ఉన్నా నేను, అలాగే మాజీ మేయర్ని, అలాగే కళాకారులన్నా కళలన్నా నాకు ఇంట్రెస్ట్. నేను ఒక ప్రొడ్యూసర్ని, నేను సినిమాలు యాక్ట్ చేశాను. కానీ కావున ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించే ఉద్దేశంతో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో నేను కూడా ఓ ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తిగా మీలో ఒకటిగా నేను హాజరయ్యాను. కావున దీన్ని ప్రోత్సహించండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రేక్షకులందరికీ 8 కోట్ల మంది ప్రజలకు విన్నవించేది, ఈ సినిమాను ఆదరించండి. కళాకారులకి, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించండి. కొత్త నిర్మాతకి, డైరెక్ట్గా అవకాశం కల్పించవలసిందిగా ఆంధ్ర తెలంగాణ 8 కోట్ల మంది ప్రజలకి మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్తే.